నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏకి 400 సీట్స్ అండ్ బీజేపీకి 370 సీట్స్ వస్తాయని చెప్పి మోదీ అన్నారు. చాలాసార్లు మనం విన్నాం కూడా. బట్ కొన్ని సర్వేలు అయితే అంటే మోదీ అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవచ్చు అని అంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే మోదీ మానియాకి మసకబారిందా ఏంటి? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. మోదీ మానియాకి మసకబారిందా అని డౌట్ క్రియేట్ చేస్తున్నారు. చాలా సర్వేలు ఏంటంటే మోదీ ఏదైతే అనుకుంటున్నారో ఎన్డీఏకి 400 సీట్స్ అండ్ బీజేపీకి 370 సీట్స్ వస్తాయని, అది జరిగేటువంటి అవకాశం లేదు అంటున్నారు. ఎందుకు జరగట్లేదు? మోదీ మానియాకి అసలు ఏం జరిగింది? ఎందుకు మసకబారింది? సో ఒకటి ఏంటంటే 6 విడతల పోలింగ్ అయిపోయింది. 7వ విడత పోలింగ్ జరగబోతుంది 1వ తారీఖున. సో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం కంప్లీట్ కాబోతుంది. నరేంద్ర మోడీ తాను చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, ప్రచార సభలు కానీ లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తులు కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం చేసేసారు. చేసిన తర్వాత 6 విడతల పోలింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడో 400 ఎన్డీఏకి అలాగే 370 అనేది బీజేపీకి, ఇవి రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం ఆయనకి 290 అంతవరకు వచ్చే అవకాశం ఉంది, అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. 300 దాటేటువంటి అవకాశం లేదు బీజేపీకి అనేటువంటిది ఒకటి. అసలు 300 కాదు, కొంతమంది అయితే 220 అంటున్నారు. 220 అక్కడ ఆగిపోవచ్చు, అందుకని ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు అని. దానికి కారణాలు ఏంటి? మణిపూర్ అల్లర్లు, అక్కడేమో వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు, హిమాచల్ ప్రదేశ్ కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ వీటి చోట అంతా కూడా మీకు వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు, దాని వ్యతిరేకత. ఢిల్లీలో వచ్చేసి కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇటు వచ్చేటప్పటికి మణిపూర్ సంఘటన ఇది ఉంది. ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఇండియా కూటమి ఒప్పందాలు, ఇండియా కూటమి అలయన్స్లు చూస్తే కనుక కొంత పాజిటివ్గా ఇండియా కూటమికి ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ 80 సీట్లు పైగా ఉంది అక్కడ. సో అక్కడ ఉత్తరప్రదేశ్లో గతంలో పొత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీ అక్కడ పొత్తు ఉంది. కాబట్టి అక్కడ ఈసారి బీజేపీకి గతం కంటే కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. అలాగే పంజాబ్లో ఈసారి కాంగ్రెస్ ఆప్ పొత్తు ఉంది. సో కాంగ్రెస్ పంజాబ్లో ఏం వచ్చేటువంటి అవకాశం లేదు ఈసారి. సో మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో బీజేపీ వాళ్ళు అన్నీ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఈ 6 విడతల పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. దానికి తగిన విధంగానే నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్, ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ముస్లింలకు హిందువుల సంపదలందరినీ పంచుతారు, హిందువుల మహిళల తాలిబొట్లు కూడా తీసేసి ముస్లింస్కి ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా కామెంట్లు చేశారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫిగర్ రావట్లేదనా, లేదంటే అసలు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదా అనేది ఒక అనుమానం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇండి కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి మారుతాడు అని చెప్పి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగం లేటెస్ట్గా. వస్తే ఏమవుతుంది అనే పరిస్థితికి వచ్చారని అంటే నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాడు కదా ఆయన కూడా, అనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే 6 విడతలుగా జరిగినటువంటి పోలింగ్ చూస్తే కనుక ఇండియా కూటమి వస్తే, అసలు అంతకుముందు ఏమనేవాడు ఆయన, ఇండియా కూటమి అసలు ఎక్కడా లేదు, ఎక్కడ ఉంది, అదొక మిథ్య, ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తర్ లాంటిది అది అని చెప్పి కామెంట్ చేసేవాడు. అసలు ఇండియా కూటమి లేదని. ఇప్పుడు ఏమంటున్నారు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అని చెప్పి అంటున్నారు. వస్తే 5 సంవత్సరాలకు 5 మంది ముఖ్యమంత్రులు ఉంటారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారని అంటే నరేంద్ర మోడీకి కూడా ఎక్కడో డౌట్ ఉంది అనేది. గతంలో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎవరికి కూడా లోకల్గా ఉండేటువంటి ఛానల్స్కి కానీ లోకల్గా ఉండేటువంటి మీడియాకి ఆయన దూరంగా ఉన్నారు. ఈసారి రీజనల్ ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రధానమంత్రి. అంటే దాని అర్థం ఏంటి, ఆయన గ్రాఫ్ ఆయన చెప్పినంత లేదు అనేది అర్థమవుతుంది. బహుశా అందుకే ఇచ్చాడేమో అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. సో ఆయన వ్యవహార శైలి అనేందుకు చూస్తుంటే కనుక మొత్తం ఆయన అనుకున్నట్టు సునామీ ఏం లేదు అనేది. కాకపోతే ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, మొత్తం
7 విడతల ఎన్నికల సందర్భంగా 75 రోజులు అలుపు ఎరగకుండా ఆ వయసులో ఆయన 180 ర్యాలీల్లో, ప్రచార ర్యాలీల్లో ఆయన పాల్గొన్నాడు. ఆయన పాల్గొని ఆయన తన వంతు కృషి తను చేశారు. 2.5 నెలల్లో ప్రధానమంత్రి 180 ర్యాలీలు చేశారంటే మాట కాదు కదా, అది చిన్న విషయం కాదు కదా. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అప్పటి నుంచి బీజేపీ ప్రచారాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఈ 75 రోజుల్లో అంటే షెడ్యూల్ ప్రకటించినప్పుడు దేశంలో ఉండే నలుమూలలో కూడా నరేంద్ర మోడీ పర్యటించాడు, ర్యాలీలు చేశాడు, రోడ్ షోలు చేశాడు, బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేశాడు. సో 22 రోజులు అసలు విరామం లేకుండా ప్రచారాలు చేశాడు. 4 చోట్ల ప్రచారాలు చేశాడు. 3 పర్యాయాలు ఒక్క రోజులోనే 5 సభలు కూడా పాల్గొన్నారు. ఇది ఈ మొత్తం 22 రోజుల్లో ఒక రోజు 5 సభల్లో కూడా పాల్గొన్నాడు. మే నెలలో 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు మే నెలలో ఆయన. అలాగే దాదాపు సగం ర్యాలీలు 4 రాష్ట్రాల్లోనే ఉండడం గమనాను. ర్యాలీలన్నీ కూడా ఆయన చేసినటువంటి 180 ర్యాలీలు 4 రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నాయి. 80 మంది ఎంపీలని ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 31 సభలు పెట్టారు. ఆ తర్వాత బీహార్లో అక్కడ ఆర్జేడీతో తెగదింపులు చేసుకొని నితీష్ కుమార్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 20 ర్యాలీలు చేశారు అక్కడ నరేంద్ర మోడీ బీహార్లో. ఇక మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో ఇప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రచార సభలు తీసుకుంటే రెట్టింపు ఎక్కువ ఉన్నాయి. అంటే మహారాష్ట్రలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈయన. మొత్తంగా 4 రాష్ట్రాల్లో కలిపి కేవలం 4 రాష్ట్రాల్లో 88 ర్యాలీలు ఆయన పెట్టుకున్నారు. ఇక దక్షిణ భారతదేశంలో బలం పెంచుకోవడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి దక్షిణ భారతదేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో 35 ర్యాలీలు ఆయన నిర్వహించారు. హయ్యెస్ట్ కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ హయ్యెస్ట్ ఉన్నాయి. తెలంగాణలో 11 సందర్భాలు ఆయన రోడ్ షోలు కానీ ప్రచార సభలు కానీ పాల్గొన్నారు. తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. సో కర్ణాటకలో గతం కంటే అత్యధిక స్థానాలు ఈసారి రావాలనేది వాళ్ళ ఎక్స్పెక్టేషను. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్లో గత 2 ఎన్నికల నుంచి స్వీప్ చేసింది, 2014, 2019. ఈసారి కూడా స్వీప్ చేసేదానికి ఆయన అక్కడ కూడా ర్యాలీలు పెట్టాడు. ఇక ఒడిశా నవీన్ పట్నాయక్ నేతృత్వంలో అక్కడ బీజు దంతా పార్టీ ఉంది అధికారంలో. సో ఆ రాష్ట్రం మీద ఈసారి బీజేపీ బాగా కాన్సన్ట్రేషన్ ఉంది. అక్కడ కూడా 10 ప్రచార సభలు పెట్టాడు. 10 ఒడిశాలో. గతంలో అన్ని సభలు పెట్టలేదు. సో ఆయన భారీ రోడ్ షో పూరిలో పెట్టింది, బాగా సక్సెస్ అయింది. ఇక మధ్యప్రదేశ్లో 10, జార్ఖండ్లో 7, రాజస్థాన్లో 5, ఛత్తీస్గఢ్లో 4, హర్యానాలో 3 ర్యాలీలు పెట్టారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో ప్రధాని ఒకసారి మాత్రమే పర్యటించారు, మిగతా చోట్ల ఎక్కువగా పర్యటించారు. ఇక జాతీయ ఛానల్లో కానీ రీజనల్ ఛానల్లో కానీ ఈసారి ఆయన ప్రచారం ఇవ్వడం, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవ్వడం, ఇవన్నీ చూస్తే కనుక ఆయనైతే చేయాల్సినటువంటి పని అయితే చేశారు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తున్నారో 400, 370 ఆ స్థాయికి రాకపోవచ్చు అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. బట్ ఆయన ఒకటే చెప్తూ ఉంటారు, పని చేసుకుంటూ వెళ్ళిపోవటమేను, ఫలితాలు దానిపాటిగా వస్తుంటాయి, ఫలితాలను ఆశించి పని చేయటం కాదని. బట్ బహుశా ఆ కోణం నుంచి ఆయన నిరంతరం ఆయన కష్టపడ్డారు. దాదాపు 180 పైగా ర్యాలీలు, రోడ్ షోలు పార్టిసిపేట్ చేసి తన ప్రయత్నం తను చేశారు. ఈసారి ఎన్నికల్లో అయితే ఆయన మళ్ళీ ప్రధాని సీట్లోనే ఉండాలనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే మళ్ళీ బీజేపీ కేంద్రంలో ఉండాలనే ఉద్దేశంతో చాలా ర్యాలీలు, చాలా సభలు నిర్వహించారు. సో దాని ప్రతిఫలం అనేది కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. కాబట్టి చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, ఏం చేసినటువంటి ర్యాలీలు ఈ వర్కౌట్ అవుతుందా, లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ కింద అవుతుందా అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.